వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశ రాజధానిలో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ పన్నిన భయంకరమైన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ సోనిపట్ హైవేపై ఉన్న ప్రముఖ దాబా, హర్యానాలోని మిలిటరీ క్యాంప్, ఢిల్లీలోని ఒక ప్రసిద్ధ ఆలయమే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జమ్మూ కాశ్మీర్కి చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాదాద్ భట్ నేతృత్వంలోని మాడ్యూల్ ని ఈ దాడుల కోసం ఐఎస్ఐ రంగంలోకి దించింది. ఈ కుట్రపై పక్కా సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి 9 మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒక నిందితుడు ఢిల్లీలోని ప్రముఖ ఆలయం వద్ద రెక్కి నిర్వహించాడు. అక్కడి భద్రత, భక్తుల రద్దీని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ లోని హ్యాండ్లర్ కు పంపారు. రద్దీగా ఉండే సమయంలో ఆలయంలోకి ప్రవేశించి భక్తులు, భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరపాలని వీరు ప్లాన్ చేశారు. మిలిటరీ క్యాంపులతో పాటు హైవేపై రద్దీగా ఉండే దాబాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని కుట్ర పన్నారు. షహబాబ్ భట్ అందిస్తున్న నిధులు, ఆదేశాల మేరకు ఈ స్థానిక ముఠా సభ్యులు దాడులకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. కాగా బహిరంగ ప్రదేశాల్లో ప్రాణాంతకమైన జీవ విషయాన్ని ఉపయోగించి సామూహిక విషప్రయోగ దాడులు జరిపేందుకు ఐసిస్ సంబంధిత కుట్రలో పాత్ర ఉన్నారనే ఆరోపణలపై ఒక వైద్యుడితో సహా 3 నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్, ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆజాద్ మహమ్మద్ సుహెల్ అనే నిందితులపై గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఎన్ఐఏ ప్రకారం ఈ 3 విదేశాల్లో ఐసిస్ హ్యాండర్ల మార్గదర్శకత్వంలో పనిచేస్తూ నిషేధిత ఆయుధాలు మరియు జీవ ఉగ్రవాదాన్ని ఉపయోగించి జిహాద్కు మద్దతు ఇవ్వడానికి, భయోత్పాతం సృష్టించడానికి, బలహీనమైన తీవ్రవాద భావజాలం వైపు మొగ్గు చూపే యువతను నియమించుకోవడానికి సమన్వయంతో పనిచేశారు. ఈ ఉగ్రవాద కుట్రను అమలు చేయడానికి ఆముదం గింజల నుంచి సేకరించిన అత్యంత విషపూరితమైన రైజిన్ అనే పదార్థాన్ని ఉపయోగించాలని నిందితులు ప్రణాళిక రచించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. రైజిన్ ద్వారా ప్రాణాంతక స్వభావం కారణంగా రసాయన ఆయుధాల ఒప్పందం షెడ్యూల్ 1 కింద వర్గీకరించబడింది. ఏదేమైనా చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. బయట శత్రువులను ఎదుర్కోవడానికి బార్డర్లో మన జవానన్నలు మస్తు కష్టపడతారు. అంతర్గత శత్రువులను ఎదుర్కోవడానికి ప్రతి పౌరుడు ఒక జవాన్గా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ ప్రతి వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు ఉండదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, మంత్ స్టార్టింగ్ శాలరీస్ కానీ, మెయింటెనెన్స్ కానివ్వండి, హౌస్ రెంట్ కానివ్వండి, అంటే ఆఫీస్ రెంట్ కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నా. మీరందరూ సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576. ఆర్ వాయిస్కి మంచి వ్యూవర్షిప్ ఉందండి. ఖచ్చితంగా మీ మార్కెట్కి ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. యాడ్స్ కోసం సంప్రదించండి. మీ మార్కెట్ని విస్తరించుకోండి. అలాగే ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. జై హింద్, జై భారత్.